చూసుకోవాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే సనహేతుడి మహాసభలో ఆయన ఒక సభ్యుడు ఎవరు నికోదేము, అలాగే అరిమతయ్య, యోసేపు అంతా కూడా డబ్బున్న ధనికమైన ఎవరో యూదులు. అటువంటి నికోదేము ఏమంటాడు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత నేను మరణాన తల్లి గర్భం ముందు నేను ఎలా జన్మిస్తానంటే, అయ్యో నువ్వు యూదులకు అధికారమై ఉన్నావు, అన్ని తెలిసిన వాడు నీకు మా ఆత్మ విషయాన్ని నువ్వు అంత తొందరగా నువ్వు అర్థం చేసుకోలేవా అని చెప్పేసి అంటే అంత పెద్దవాడు కూడా ఏమంటాడు, ఒకరు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ ఆయన ఏమంటాడు, నేను ఈ వయసుకి 60 అనుకున్నాను, 60 సంవత్సరాల వయసు, నేను మరణాన తల్లి గర్భం ముందు నేను జన్మించదా అసంభవం కదా. మొదట ఏమంటే ఆయన ఏంటంటే గాలి ఇటు వీస్తుందో ఇటు పోతుందో కూడా మనకి తెలియదు. కనుక ఈరోజు బుల్లెక్కమ్మ గారు ఆలస్యమైనప్పుడు కూడా నాకు గుర్తు, లలితమ్మ గారు చాలా ఒకసారి బాధపడ్డది. మా మామయ్య గారు అత్తయ్య గారు కూడా బాప్తిజం తీసుకుంటే మంచిదని. మరి బాప్తిజం అంటే మన సంఘం అంటే మనకు వచ్చేట ఊరు కాబట్టి సంఘం పెద్దదనుకోండి. వేరే సంఘాలు అయితే బాప్తిజం రోజున ఒక పండుగలా చేసుకుంటారు, పండుగ. కనుక వెంకయ్యమ్మ గారు క్రిస్మస్ శుభ సందర్భంగా బంధువులందరూ రావడం, అందరి సమక్షంలో తీసుకోవడం చాలా సంతోషకరం. ఆలస్యమైనప్పటికీ కూడా నేను దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. గత జీవితాన్ని ఏమేమో మర్చిపోవాలి. ఇప్పుడు బాప్తిస్మం అనగా ఏమిటంటే 4 మాటలు అమ్మా. బాప్తిస్మం అనగా మీరు యేసయ్య కుటుంబంలో సభ్యులుగా చేర్చబడ్డారు, మీరు దేవుని బిడ్డగా మీరు రూపింపబడ్డారు. దేవుని సంఘములో బిడ్డ, మీ పాపములు క్షమించబడ్డాయి. ఏంటి పాపములు క్షమించబడ్డాయి? అయ్యో మరి ఇక నేను మళ్ళీ ఏ పాపము చేయనా అని మీరు అనొచ్చు. పాపం అంటే ఏంటి? పెద్ద పాపమే కాదు, పిల్లల మీద కోపడడం కూడా పాపమే దేవుని దృష్టిలో. భర్త మీద కోపడ్డ పాపమే, ఒక్కటి పూర్తి జరిగిన అది కూడా దేవుని దృష్టిలో పాపం. అంటే మన పాప లోకంలో ఉన్నాము కాబట్టి పాపం అనేది మనం ముట్టుకుంటూ ఉంటుంది. పాపం అంటే ఎందుకు పెద్ద ఘోరాలు నేరాలు కాదు. కనుక ఏం చేయాలంటే బాప్తిసం తర్వాత ఆయన ఏమని కోరుకుంటున్నాడు, నిత్య నూతన పడుతూ ఉండాలి. దీని ఏమిటంటే శాంటిఫికేషన్ అంటారు. నీకు ఒకసారి జస్టిఫికేషన్ జరిగిపోయింది అంటే నీకు దేవుని యొక్క పవిత్రమైన రక్తం ద్వారా నీ పాపములు క్షమింపబడ్డాయి.